ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అంటున్నాడు దేవుడు. ఏమంటుండు? ఊరకుండు, మౌనంగా ఉండు, నేను దేవుణ్ణని నువ్వు తెలుసుకో. ఎందుకు? అన్యజనులలో నేను మహోన్నతునిగా, భూమి మీద నేను మహోన్నతుడు నవ్వుదును. అన్యజనులలో నేను మహోన్నతుడు నవ్వుతాను, భూమి మీద నేను మహోన్నతుడనవుతాను, మహాగణుడనవుతాను. కాబట్టి నువ్వెలా ఉండు? ఊరకుండి నేను దేవుడినని నువ్వు తెలుసుకో అంటున్నాడు. అంటే ప్రజలు ఇక్కడ ఏం చేయాలి? నీవు ఊరకుండి దేవుడినని తెలుసుకో. నీకు కలుగుతున్న ఏదైనా సరే దానిని చూసి నువ్వు దిగులు పడక, నేనే వాద్యం ఆడతాను, నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాననేటి ఆలోచనలన్నీ మర్చిపోయి దేవుడున్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్న నీవు ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవుడికి నీ సమస్యను, నీ పరిస్థితిని, నీ ప్రతికూల ప్రతి పరిస్థితిని దేవునికి నీవు అప్పజెప్పినట్లయితే దేవుడు చూస్తున్నాడు కాబట్టి అప్పుడు అప్పజెప్పి నీవు నిశ్చింతగా ఉండాలి, చింత లేకుండా ఉండాలి కదా. ఉండి ఏమి చేయాలి అని అంటే ఊరకుండి చూడాలి, మౌనముగా ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు బలవంతుడని నువ్వు తెలుసుకున్నాలి. భయపడకు. ఈ దినం నాడు దేవుడు నీ బలవంతుడు, దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన యుద్ధశూరుడు, పరాక్రమశాలి, ఆకాశమందలి శౌర్యము కలిగిన యెహోవా, భూమికి మహాకాశములకు అంత పైనగా ఉన్నాడు ఆయన. మనము నేలనున్నాం, మన సమస్య మన కాళ్ళ దగ్గర ఉంది, అనగా దేవుడి పాదల దగ్గర ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావు? ఊరకుండి చూడు. ఆ దినం నాడు దేవుడు తన భక్తులు మొరపెట్టినప్పుడు అన్నాడు, మీరు మౌనంగా ఉండుడి, ఊరక ఉండి దేవుడు చేసే కార్యములను మీరు చూడండి అన్నాడు. ఈ రోజు కూడా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఊరకుండి చూడు. నీ సమస్య కానీ, నీ శత్రువు కానీ, నీ వేదన కానీ, నీకింకా నీ హింసిస్తున్న వారిని గురించి కానీ, బాధన గురించి కానీ, నీవు ప్రతికూల పరిస్థితులు కానీ, నీవు ఆ సమయంలో నీ ఊరకుండి మౌనంగా ఉండి చూడు. దేవుడు తప్పకుండా దేవుడే నీ కార్యం చూపిస్తాడు, దేవుడే నీ కార్యం చేస్తాడు. ఎందుకంటే నీ ఊరకుండి ఏమి తెలుసుకున్నాడో తెలుసా? నీ ఊరకుండి ఆయన దేవుడని నువ్వు తెలుసుకున్నాలి. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉండడం క్షేమం, నువ్వు మౌనంగా ఉండడం మంచితనం. ఎందుకో తెలుసా? అన్ని విషయాలలో మనం రంకెలు వేస్తే ఒక్కో మారు మనం గెలవచ్చు, ఒక్కో మారు మనం ఓడిపోవచ్చు. అందుకే మన మధ్యలో ఉన్న దేవుడు శక్తిమంతుడు, మన పక్షమున ఉన్నవాడు యుద్ధశూరుడైన దేవుడు మౌనంగా ఉండమంటున్నాడు. అంటే మనం కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటే అత్యకుడును తప్పించుకున్న వారం అవుతాం, మన ప్రాణహాని తప్పించుకున్న వారం అవుతాం. అందులో దేవుడు యుద్ధం చేస్తున్నాడు ఆయనకు అప్పచెప్తే. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి. ఎందుకో తెలుసా జ్ఞాపకం చేసుకోవడం? దేవుడు తన భక్తుడికి తానే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఏమని చెప్తున్నాడు అంటే, మనుషులు పెనుగులాడటం వలన ఏమి జరగదు, అక్కడ ఇంకా నష్టమే జరుగుతుంది. మా స్థితి మితముగా ఎలా ఉందంటే, మా స్థితి మితముగా ఉండి ఎలా ఉందంటే, కూర్చుకొని దేవుడు ఎవరో ఏమిటో కొంత ధ్యానిస్తే కదా కూర్చుండాలి. మనుషులు ఎలా కూర్చుండాలి అంటున్నాడు ఇక్కడ అంటే, మా స్థితి ఏమిటి అని కొంచెం మనుషులు ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ఇవన్నీ మనం ఇప్పుడు పలుకుతున్నాం కదా, ఇవన్నీ మాట్లాడిన మాటలలో దేవుడు ఎవరని మనుషులు పెనుగులాటను బంద్ చేసి, దేవుడు ఎవరు అని కొంచెం కూర్చొని దేవుడు ఎవరు అని ఆలోచించాలి. ఆలోచిస్తే కొంచెం సేపు ధ్యానిస్తే ఆ ధ్యానములో నీకు దేవుడు బయలుపడతాడు. ఆ ధ్యానంలో దేవుడి శక్తి బయలుపడుతుంది. ఆ ధ్యానములో దేవుడు ఏమిటో నువ్వు ఎరుగుతావు. ఆ ధ్యానంలో దేవుడు నీకు ఇచ్చే ఆదరణ, ధైర్యము, బలము, శక్తి నీవు పెనుగులాడిన దానికంటే అత్యధికంగా అవుతుంది. ఎందుకు తెలుసా? నీవు కనుగొంటున్నది దేవుణ్ణి, నువ్వు ధ్యానిస్తున్నది దేవుడి కొరకు, నువ్వు ఎదురు చూస్తున్నది దేవుడి కొరకు. కాబట్టి ఎదురు చూస్తున్న వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు కొరకు కనిపెట్టుకున్న వారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు అంటున్నాడు, వారిలో ఎంత మార్పు కలుగుతుందో ఆ రోజు మనం చూసినప్పుడు ఎలా చూస్తామో తెలుసా? ఆ శత్రువుల లోపలే కావచ్చు, ఎదురాడుతున్న వారిని మనం మౌనంగా ఉండి ధ్యానపూర్వకంగా ఉంటే, వారు మౌనంగా ఉన్నారే అని వారు భయపడతారు. వారు అలా ఎందుకున్నారు? వారు విచారణలోకి వెళ్తారు. వారిలో మార్పు కూడా కలగచ్చు కదా. మరి మనలో కూడా కలగచ్చు. అదే తీసుకున్నట్టు వాక్యం చూసుకుందాం. ఇక్కడ 47వ కీర్తన. యెహోవా మహోన్నతుడు, ఆయన భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజా ఉంటున్నాడు. ఏ రాజా ఉంటున్నాడు సర్వభూమికి? ఆయన యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా బహు భయంకరుడు అనగానే కోపిస్తా కాదు, అనగానే ఆయన చంపేవాడా కాదు. ఆయన ఎవరు?
నీతికి అవినీతి తోడైతే భయంకరుడు, న్యాయానికి అన్యాయం తోడైతే భయంకరుడు, నిజానికి అబద్ధం తోడైతే భయంకరుడు, అపరిశుద్ధత కలిగి జీవిస్తే భయంకరుడు, దొంగతనం వ్యభిచారులకు భయంకరులు. వారికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ భయంకరుడు అంటే వాటిని చేస్తున్నారు కాబట్టి అని కాదు, తెలియక చేసిన వారిని క్షమిస్తాడు. తెలిసి చేసిన వారిని కూడా ఒక 2-3 అవకాశాలు కూడా ఇవ్వచ్చు ప్రభుల వారు. ఎందుకంటే మార్పు కొరకు. అక్కడ భయంకరుడు దేవుడు అన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు అని అర్థం. అని ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఎవరట? ఆయన సర్వభూమికి మహారాజు. ఏ భూమికి? ఇప్పుడు మనం ఉంటున్నామే ఈ భూమికి ఆయన ఎవరు? మహారాజు. మహారాజు అనగా ఆయననే మహారాజు. ఏమి చేయాలన్నా ఆయననే చేయాలి, ఏ తీర్పు తీర్చాలన్నా ఆయననే తీర్చాలి, ఏ న్యాయము చేయాలన్నా ఆయననే న్యాయము చేయాలి, ఏ దీవెన కావాలన్నా ఏదైనాను సరే మనకు అప్లికేషన్ చేసుకున్నప్పుడు అది మనకు సక్సెస్ కావాలన్నా అక్కడి నుండే రావాలి. కాబట్టి ఆయన కనికరించాలి, ఆయన కరుణించాలి, ఆయన దయ చూపాలి, ఆయన కార్యం చేయాలి. ఆయన సర్వభూమికి మహారాజు. భయపడకు, నీవు సేవిస్తున్న దేవుడు అటువంటి దేవుడే, యేసుక్రీస్తుల ప్రభుల వారి. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉంటున్నాడు. ఏ అప్లికేషన్ పెట్టుకుంటున్నావు, దేని విషయంలో ఉంటున్నావు, మౌనంగా ఉండి దేవుని ధ్యానించు. నీ అప్లికేషన్స్ అన్ని దేవుడు సఫలపరుస్తాడు. దేవాతి దేవుడు మహారాజు, భూమికే మహారాజు. ఆ భూమి మీద నేను ఉంచాడు కాబట్టి నీకున్న ప్రతి సమస్యను దేవుడు తొలగించి ప్రతికూల పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చుటకు ఆయన సామర్థ్యుడు, శక్తిమంతుడు, గొప్ప దేవుడు, నీవు ఎరిగిన దేవుడు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. హలిలో ఏందట? నరుల యొక్క అహంకారము, గర్వమున్న దృష్టి తగ్గింపబడుతుందంటే అంటే ఎలా తగ్గింపబడుతుంది? నాశనంకు ముందు గర్వం నడుస్తుంది, అహంకారం నడుస్తుంది. ఎప్పుడైతే అహంకారం గర్వంగా నేను నాకే ఇంతుంది, నాకే అంతుంది, నాకు బలగాలు ఉన్నారు, నన్ను ఎవరు కదిలించగలరు, నేనేం చేసినా నన్ను అడిగేవారు లేరు, నేను ఎంత అన్యాయం చేసినా నేనే బాగుంటాను, నేనే ఆరోగ్యపరంగా ఉంటానని విర్రవీగుతున్నారేమో. జాగ్రత్త. అహంకారుల దృష్టి అట ఎలా తగ్గింపబడుతుందో తెలుసా? వారి మీద ఉన్న ప్రజల దృష్టి కానీ, వారి దృష్టి కానీ, వారి జీవితం కానీ ఎప్పుడూ నాశనానికే దారితీస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు అహంకారం, గర్వం గల హృదయాన్ని ఏ విషయంలో ఉంచుకోకూడదు. అలా ఉంచుకోక మనం తగ్గింపు కలిగి జీవించాలని ప్రభుల వారు కోరుకుంటున్నారు. అదే రీతిగా మనుషుల గర్వము అనగద్రొక్కబడును. హలిలో ఏందట? మనుషుల గర్వము అనగద్రొక్కబడునట. దేవుడు అంటున్నాడు, గర్విష్ఠులను ఎదిరించి నేను దీనులకు కృప అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవరిని ఎదిరిస్తానంటున్నాడు? గర్విష్ఠులను. ఎందుకో తెలుసా? గర్వంగా ఫీల్ అయ్యారు కాబట్టి అనగదొక్కబడుతున్నారు. గర్వంగా వారు అతిశయించుకున్నారు కాబట్టి వాళ్ళు పడద్రోయబడుతున్నారు. గర్వంగా వారు విర్రవీగారు కాబట్టి దానిని దేవుడు విరిచవేయమంటున్నాడు. దీనులకు దేవుడు కృపను అనుగ్రహించని అంటున్నాడు. దీనత్వం కలిగి ఉన్నామా? మన ఎడల ప్రజలు గర్వంగా ప్రవర్తిస్తున్నారా? భయపడకు, బాధపడకు. ఎందుకంటే వారు ఒక రోజు పడిపోయేవారు. ఎవరి ముందు? మన ముందే పడిపోయేవారు. ఎందుకంటే ఒక రోజు మనల్ని నిలబెడతాడు దేవుడు. ఎందుకో తెలుసా? దీనత్వం కలిగి ఉన్నాం కదా, ప్రభు సన్నిధిలో మోకరించాం కదా, ప్రభుని వెతుకుతున్నాం కదా, ప్రభు సన్నిధిలో మనం ఆరాధిస్తున్నాం కదా. కాబట్టి మన దీనత్వాన్ని ఆయన చూసి, మన తగ్గింపును ఆయన చూసి ఆయనే మన జాడిపడి ఆ గర్విష్ఠులను పడగొట్టి మనల్ని దేవుడు ఇచ్చించని అంటున్నాడు. భయపడకు, దేనికి భయపడకూడదు. అదేవిధంగా దేవుడి వాక్యంలో చూసుకుందాం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యున్నాడు. హల్లెలూయా. ఎవరై ఉంటున్నారు? ఆయన సర్వలోకమునకు దేవుడు రాజు. రాజ్య పరిపాలన ఆయన పరిపాలిస్తున్నాడు. రాజు. ఆయన పరిపాలనలో ఏముంది? సమాధానము, నెమ్మది, శాంతి, ఓర్పు, కరుణ, దయ, దాక్షిణ్యము, న్యాయము, నీతి, చిరునవ్వు, ధనఘనతలు ఉన్నాయి. ఆమేన్. ఏమున్నాయి? ఇవి ఉన్నాయి. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు అవినీతి, అన్యాయము అన్నీ కూల్చబడతాయి, కనుమరుగైపోతాయి. దొరకవు లింకిన అవే కాదు, వాటిని అనుసరించిన వారు కూడా దొరకరు. ఎందుకు దొరకరంటే దేవుడే సర్వభూమికి ఆయన మహారాజు అంటున్నాడు. రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు పరిపాలిస్తే నీ రాజు, నా రాజు, దీనుడు, సాత్వికుడు, గాడిద పిల్లను ఎక్కి మన యుద్ధకు వస్తున్నాడు. మన బంధకాలను, మన కట్లను తెంపుట కొరకే ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన రక్తము కార్చాడు మనల్ని విడిపించుట కొరకే, విమోచించుట కొరకే. సర్వశక్తుడు, సర్వలోకనాథుడు మన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి దేనికి భయపడకూడదు అంటున్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలిసి కొనబడును. హల్లెలూయా. యెహోవా ఒక్కడే, ఆయనకు పేరు ఒకటే. కాబట్టి ఆయననే సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడు. ఆయన ఒకటే సర్వభూమికి మహారాజా ఉంటున్నాడు.
కాబట్టి ఆయన నామము శక్తివంతమైనది, ఆయన నామం బలమైనది, ఆయన నామము పునరుద్ధాన శక్తి కలిగినది, ఆయన నామము పరాక్రమం కలిగినది, ఆయన నామము సైన్యములను యుద్ధములను సహితము దేవుడు ఆపనయింటున్నాడు కదా. కాబట్టి దేవాది దేవుడు అంత గొప్ప దేవుడు మనలో ఉంటే, జీవాధిపతి జీవం కలిగిన దేవుడు, చనిపోయిన వారిని సహితము లేపే దేవుడు, ఆయన ఎందు మోకరించి మొర్ర పెడితే కన్నీరు విడిస్తే నీ కన్నీరు చూడలేక దాయా కానీ కనికరము జాలి కలిగిన దేవుడు, చేసిన పాపాన్ని కూడా క్షమించి మర్చిపోయి జాలి చూపించే దేవుడు. ఎవరు? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, ఆయన బలాఢ్యుడు, శక్తి సంపన్నుడు. భయపడకు, దేనికి భయపడకుండా ఊరకుండి చూడు. దేవుడని తెలుసుకో, ధ్యానంలో ఉండు, అప్పుడు దేవుడు నీకు కృప చూపనయింటున్నాడు. ఇటు మాటలు దేవుడు మన ఆత్మను దీవించి ఆశ్రయించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.